జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పుడు సర్వే పాలిటిక్స్ నడుస్తున్నాయి. రోజుకో సర్వే బయటకు వస్తోంది. ఒక సర్వే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తుంటే మరో సర్వే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ దే ఘన విజయమని డంకా బజాయించి మరీ చెప్తోంది. మేము ఇన్ని వేల శాంపిల్స్తో చేశాము, మా సర్వే కరెక్ట్ అని ఒక సంస్థ క్లెయిమ్ చేసుకుంటే మేము డోర్ టు డోర్ సర్వే చేశామని మరో సంస్థ చెప్పుకుంటోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు రకరకాల సర్వే సంస్థలను కొనేశాయి. పార్టీలే కొన్ని సర్వే సంస్థలను సృష్టించాయి కూడా. జూబ్లీహిల్స్ పై ఇప్పటి వరకు దాదాపు 15 సర్వే సంస్థలు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు గెలుస్తాయని చెప్తున్నాయి. వాటి తీరు చూస్తుంటే సర్వేలు ఆ పార్టీలకు ఎంత లోకువైపోయాయో అర్థమవుతోంది. బీఆర్ఎస్కి అనుకూలంగా ఏకంగా 16 సర్వేలు వెలువడ్డాయి. ఇవన్నీ కట్టుడు సర్వేలు, పెట్టుడు సర్వేలని అందరికీ అర్థమైపోయింది. అలాగే కాంగ్రెస్కి అనుకూలంగా మరో 4 సర్వేలు ముందస్తుగా ఫలితాలు ఇచ్చేశాయి. ఇటీవలి కాలంలో పాపులర్ అయిన కేకే సర్వే టీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవబోతుందని చెప్పింది. డివిజన్ల వారీగా సర్వే చేసి మరీ నెంబర్ల వారీగా ఫలితాలను విడుదల చేశాడు కేకే. అంతేకాదు 55.2 ఓటింగ్ శాతంతో బీఆర్ఎస్ గెలుస్తుంది అని కూడా కేకే సర్వే బల్లగుద్ది చెప్పింది. ఈ సర్వేని బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి మీడియా సంస్థకి ఫోన్ చేసి ఆ సర్వేని టెలికాస్ట్ చేయాల్సిందిగా, దానిపై డిస్కషన్స్, డిబేట్స్ పెట్టాల్సిందిగా, ప్రచురించాల్సిందిగా కోరింది. కేకే సర్వే కోసం బీఆర్ఎస్ ఫండింగ్ చేసిందని మీడియాలో ఓ రేంజ్ టాక్ నడుస్తోంది. ఆ తర్వాత మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పేరిట ఓటా మీడియా హౌస్ మరో సర్వే వదిలింది. 1050 శాంపిల్స్తో సైంటిఫిక్గా సర్వే చేశానని చెప్తున్న ఓటా సంస్థ కూడా గెలుపు బీఆర్ఎస్ దేనని తేల్చేసింది. అంతేకాదు తన ప్రశ్నావళిని, తాను సర్వే చేసిన విధానాన్ని కూడా జనం ముందు పెట్టింది ఈ సంస్థ. అదే సమయంలో లోక్పోల్ అనే సంస్థ 3100 మందిని ప్రశ్నించి జూబ్లీహిల్స్లో 44% జనం కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని, 38% మాత్రమే బీఆర్ఎస్కు ఉన్నారని, బీజేపీ 15% ఓట్లను కైవసం చేసుకుంటుందని సర్వే వివరాలు వెల్లడించారు. అలాగే జనం సాక్షి అనే సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వే చేసింది. కాంగ్రెస్ 48.5 ఓటింగ్ శాతంతో గెలవబోతోందని జనం సాక్షి సంస్థ సర్వే చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే 11 సర్వే సంస్థలు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఘంటాపదంగా చెప్పేశాయి. అలాగే 5 సంస్థలు కాంగ్రెస్కు ఓటేశాయి. ఇదంతా చూసి సిటీ ఓటర్లు నవ్వుకుంటున్నారు. సర్వే చేయటం అంటే ఎంత చిల్లర వ్యవహారంగా మారిపోయింది. మార్కెట్లోకి ఎవడు పడితే వాడు సర్వే పేరుతో రావటం, కాకి లెక్కలు వేసి ఏదో ఒకటి చెప్పి పార్టీల నుంచి డబ్బులు దండుకోవటం ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్గా మారింది, ఎక్కువైపోయింది. ముందస్తు సర్వేలు ఎందుకు చేస్తారు? పార్టీ పనితీరులో కానీ, ప్రచారంలో కానీ ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకోవటం కోసం ముందస్తు సర్వేలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ముందస్తు సర్వేలు విడుదల చేసి తద్వారా పబ్లిక్ మైండ్ మార్చడానికి, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగమే ఓ ఉప ఎన్నిక పైన 16-17 సర్వేలు రావటం. ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ ఓడిపోతుందనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేసి ప్రజల అభిప్రాయాల్ని మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. ఈ విషయంలో బీఆర్ఎస్ అందరికన్నా ముందుందనే చెప్పాలి. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు ఎంచుకున్న రకరకాల ప్రయత్నాల్లో ఇప్పుడు సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చడం ఒకటి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ సర్వేల టెక్నిక్స్ పీక్స్కి చేరింది. ఇలా రకరకాల సర్వేలు, రకరకాల అభిప్రాయాల్ని, ఫలితాల్ని జనం ముందు ఉంచడంలో పబ్లిక్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడ్డారు. సర్వేలన్నీ పెయిడ్ సర్వేలని అందరికీ అర్థమైపోయిందని, పార్టీలన్నీ చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాయని జనం గ్రహించారు. సర్వేల పేరుతో ఒక పార్టీ గెలిచిపోయినట్లు ఓ పాజిటివ్ వైబ్ సృష్టిస్తే మిగిలిన జనం కూడా గెలిచే పార్టీకే ఓటేద్దాం అనే అభిప్రాయంలోకి వస్తారని, తద్వారా తేలిగ్గా గెలవచ్చని పొలిటికల్ పార్టీలు ఇలా ఫేక్ సర్వేలను రకరకాల బ్రాండ్ల నేమ్తో జనంలోకి వదులుతున్నాయి. కానీ ఓటర్ పిచ్చోడు కాదు. వాళ్ళకంటూ ఒక స్థిర అభిప్రాయం ఉంటుంది. అది మంచైనా చెడైనా దానికి కట్టుబడి ఉంటారు ఓటర్లు. అంతేకాదు ఓటర్లలో కనీసం 80% మంది తాము ఎవరికి ఓటు వేస్తామన్నది బయటపెట్టరు. ఒకవేళ గట్టిగా ఒత్తిడి చేసి అడిగితే అబద్ధం చెప్తారు. కేవలం పార్టీ సానుభూతి పరులు, పార్టీ వలన ప్రయోజనం పొందిన వాళ్ళు మాత్రమే వెంటనే స్పందించి పార్టీకి ఓటేస్తారా లేదా చెప్పేస్తారు. ఇదంతా పొలిటికల్ పార్టీలో సీనియర్ నేతలకు తెలియంది కాదు. అయినా సరే సర్వే ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ సర్వేలు చేయించి జనంలోకి వదులుతున్నారు. ఈ సర్వేలు చూసి జనం ఓట్లు వేస్తారు అనుకుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకొకటి ఉండదు. అది త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తేలబోతుంది.